సుఖం లేదు, నిద్ర లేదు, దెబ్బ మీద దెబ్బ, పుండె మీద కాకులు పొడుచుకు తిన్నట్టు డైలాగ్ ఉంటుంది కదా, ఆ మాదిరి పొడుచుకు తింటున్నారు విజయ్ని. ఇప్పుడు విషయం ఏంటంటే, విజయ్ గవర్నమెంట్ ఫామ్ చేసిన 2 సంవత్సరాలు లేదంటే సంవత్సరం రోజులు కూడా ఆ ప్రభుత్వాన్ని నడిపించలేడు అని చెప్పేసి ఇప్పుడు అందరూ కూడా మాట్లాడుకోవడం అయితే జరుగుతూ ఉంది. ఎందుకు ప్రభుత్వాన్ని నడిపించలేడు విజయ్? ఎందుకంటే అతని దగ్గర మ్యాజిక్ ఫిగర్స్ కావాల్సిన నెంబర్స్ ఎలాగో లేవు. ఇప్పుడు కాంగ్రెస్ ఆడిందే ఆట, వచ్చినటువంటి సిపిఎం పార్టీలు ఆడిందే ఆట, నెక్స్ట్ ఇంకా ఐఎంయుఎల్ అనే ఒక పార్టీ, ముస్లిం లీగ్ పార్టీ, అదొకటి వస్తే అది ఆడిందే ఆట, అలాగే ఏఎంఎంకే అని చెప్పేసి ఇంకొక పార్టీ, అది వస్తే అది ఆడిందే ఆట. ఈ 6 పార్టీల చేతుల్లో ఎవడికి తేడా వచ్చినా, ఎక్కడ ఇబ్బంది పడ్డా, ఎక్కడ అవమానించబడ్డా వెంటనే విజయ్ పార్టీ నుంచి దూరం జరిగిపోతారు, ప్రభుత్వం కూలిపోతుంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఇంట్రెస్టింగ్ స్టోరీ ఏంటంటే, డిఎంకే అధ్యక్షుడు స్టాలిన్ ఈ పార్టీస్ అన్నింటినీ కూడా, డిఎంకే ఒక్కదాన్ని పక్కన పెడితే మిగిలిన పార్టీస్ అన్నింటినీ కూడా విజయ్ పార్టీలోకి పంపిస్తా ఉన్నాడట. సో 1 సంవత్సరం తర్వాత ప్రభుత్వాన్ని కూల్చే దిశగా ఎలాగో విజయ్ ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడం అంత సులభం కాదు. అతను ఇచ్చినటువంటి మ్యాండేట్కి, అతను తీసుకున్నటువంటి, అతను ప్రజలకు ఇచ్చినటువంటి హామీలకి అసలు లెక్కపత్రం లేదు, పొంతం లేదు. సో సర్వైవ్ కావడం చాలా కష్టం. ప్రజల్లో వ్యతిరేకత అనేది ఒకదాన్ని సృష్టించేసి ఆర్టిఫిషియల్గా వీళ్ళంతా కూడా కుమ్మక్కు రాజకీయాలు చేసి విజయ్ని దించేయొచ్చు విత్ ఇన్ 1 ఇయర్లోనే అనేది రాజకీయ విశ్లేషకుల మాట. ఎస్, దీంట్లో నిజం ఉందంటే ఉంది. అతని దగ్గర నెంబర్స్ లేవు, ఎప్పుడైనా విడిపోవచ్చు. 2 మెంబర్స్ వెళ్ళిపోయినారంటే గవర్నమెంట్ పడుతుంది, మెజారిటీ ఉండదు. కాబట్టి ఇబ్బంది. దిన గండంగా ఈ రోజు నుంచి విజయ్ యొక్క రాజకీయ భవిష్యత్తు అయితే ఉండబోతా ఉంది. నల్లేరు మీద నడుక అనుకున్నాం కానీ అన్ని పార్టీల కంటే అత్యంత దారుణమైనటువంటి స్థితి ఎదుర్కోబోతున్నటువంటి పార్టీ ఏదైనా ఉందంటే టీవీకే పార్టీ. రాబో గవర్నమెంట్ వాళ్ళ చేతిలో ఇప్పుడు కబంధ హస్తాల్లో విజయ్ ఉన్నటువంటి పరిస్థితి.